రెండో అధ్యాయం లోపల ఇప్పటిదాకా సుఖాసక్తుడిపై ఉండకూడదని చెప్పాడు కదా, దాని లోపల మనము వశీభూతులం కాకూడదు సుఖాసక్తి లోపల అని చెప్పి మోహం వద్దని చెప్పారు కదా ప్రథమాధ్యాయం లోపల. రెండో అధ్యాయము సాంఖ్యయోగం లోపల ఏమంటాడంటే, ఈ శరీరం ఉందే, ఉపాధి ఏదైతే ఉందో అది పోయేది, కానీ అది పోతుందని తెలుసుకునేది ఎవరో తెలుసా? దాని లోపల ఉండేటువంటి చైతన్యం, దాన్ని మనం ఆత్మ అంటాము, చైతన్యం అంటాం, దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం దీన్ని ఏం తెలుసుకోవాలి ఇక్కడ? ఈ వివేకం ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో, ఈ మహాత్యం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు మన సంశయం చెయ్యనా వద్దా, యుద్ధం చేస్తే ధర్మం రక్షణ చేస్తాను ధర్మాన్ని, చేయకపోతే ఈ మానవ జాతి అంతా కూడా మనుగడతో ఉండిపోతుంది. ఈ రెంట్లో చేయనా వద్దా అని సంశయంతో ఉన్నటువంటి అర్జునుడికి చెప్తున్నాడు. ఈ భావాలు రెండు ఉండకూడదు అనేటువంటి అంశాన్ని మనకి రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో చెప్పాడు పరమాత్మ. దీన్ని మీరందరూ కూడా అవగతం చేసుకోవాలన్నమాట. ఏమని? శరీరం అనేటువంటి నాశనం అవుతుంది కదా, అట్లా దాన్ని తెలుసుకునేటువంటిదేమో మన ఆత్మ అని తెలుసుకున్నాం కదా. ఈ వివేకం మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ వివేకం ద్వారా మంచిని చెడుని కర్తవ్యాన్ని లోపల చేయాల్సిన పనిని మనం అవగాహన చేసుకొని ముందుకు సాగాలని భగవానుడు మనకి చెప్తున్నాడు. ఈ రెండు చేయడమా చేయవద్దనే దాంట్లో నిర్ణయము మనదే. వివేకంతో చేస్తే ధర్మం కుడుతుంది, అవివేకంతో చేస్తే అధర్మం ప్రబలుతుంది. అధర్మం ద్వారా అంతా కూడా వినాశనమే జరుగుతుంది. కనుక ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ధర్మరక్షణ చేద్దాం, ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్.